మనుషులు మంచిని కోరుకుంటారు కానీ మంచిని చేయలేం. మనుషులు మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ మనిషి మంచిని చేయలేడు. ఇదిగో మనుషులందరూ నిజం చెప్తే బాగుంటుంది అంటారు కానీ ఆ మనుషులే నిజాన్ని చెప్పలేరు. ప్రియ సహోదరుడా, మనిషి మంచిని ఆశిస్తాడు కానీ మంచిని చేయలేని స్థితిలో ఉన్నాడు. బైబిల్ ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. ప్రియ సహోదరుడా, కీడు చేయడానికి అలవాటు పడిన మీరు మేలు చేయటం వల్ల పడదు అని బైబిల్ చెప్పుచే ఉన్నది. అయినప్పటికీ ఇది కూడా దేవుడు నా కన్నులు తెరుచుటకు నీకు నాకు సువార్త అనేటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి మహా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. సువార్త వినువారు, సువార్తను నమ్మవారు, క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. నిత్య జీవం అనేది దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేయబడినది. ఇదిగో మానవుడు నిజాన్ని కోరుకుంటాడు, నిజాన్ని ఆశపడతాడు, దేవుణ్ణి ఆశపడుతున్నానని చెప్తాడు కానీ దేవుడి కొరకు తన్ను తాను ఉపేక్షించుకోలేడు. ఇదిగో నాకు సత్యం కావాలి అని అంటాడు, నేను నిజముగా సత్యముతో బ్రతకాలి అని అంటాడు కానీ ఆ సత్యాన్ని మనిషి అనుసరించలేడు. ప్రియ సహోదరుడా, మనిషి హృదయంలో కోరిక ఉన్నది కానీ ఆ కోరికను నెరవేర్చే శక్తి మానవుడి దగ్గర లేదు. మనిషి నిజం చెప్పాలనుకుంటాడు కానీ నిజాన్ని అనుసరించలేడు. ప్రియ సహోదరుడా, ఇలాంటి సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో బలహీనులను, విరిగి నలిగిన వారిని దేవుడు కట్టుటకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, నువ్వు ప్రయాసపడ్డావా? నిజముగా నీ హృదయంలో విరిగి నలిగిన హృదయం ఉన్నదా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? అయితే యేసు క్రీస్తు వారి ఎదుకురా. ఆయన అంటూ ఉన్నాడు, నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేను. ప్రియ సహోదరుడా, త్రాగుడు మనిషికి సంతోషం ఇవ్వదు. పోర్నోగ్రఫీ, అశ్లీలత మనిషికి నెమ్మదినివ్వదు. వ్యభిచారం మనిషికి నెమ్మదివ్వదు. ప్రియ సహోదరుడా, పాపపు క్రియలు ఏవి కూడా మనిషికి నెమ్మదినివ్వవు. ఈరోజు చాలా మంది ఎక్కువ శాతం పోర్నోగ్రఫీకి బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, పోర్నోగ్రఫీని చూస్తూ మనుషులు అశ్లీలతకు బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, దీని నుంచి మీరు విడిపించబడాలి అని అంటే, ఈ పాపము నుంచి మీరు రక్షించబడాలంటే కేవలం ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా. ఆయన ద్వారా తప్ప నువ్వు రక్షించబడలేవు, ఆయన ద్వారా తప్ప నువ్వు విడిపించబడలేవు. ప్రియ సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకే సిలువలో మరణించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను విమోచించడానికే, నీకు నిత్య జీవం ఇచ్చుటకే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరుడా, నెమ్మది ఇవ్వని దాని కొరకు ఎందుకు, నెమ్మది లేని దాని కొరకు ఎందుకు ప్రయాసపడతారు? పాపము గురించి